Welcome back, dear students. Welcome to EduHint video lessons. ఇప్పటి వరకు మనం ప్లాంట్ టిష్యూస్ సమ్ స్టూడెంట్ ఇల్లస్ట్రేషన్స్ వర్క్ షీట్స్ చేసాం రిగార్డింగ్ ప్రైమరీ టిష్యూస్, టిష్యూ సిస్టమ్స్ అండ్ ఆల్సో సెకండరీ గ్రోత్. అండ్ రిమైనింగ్ ఏమైనా అక్కడ కవర్ చేయలేని బిట్స్ ఏమైనా ఉంటే ఈ సెషన్లో కవర్ చేద్దాం. Branch of botany which deals with the study of internal organization. So this is called anatomy. Anatomy is the study of internal structures. These are basic level only, but for the sake of understanding మన నాలెడ్జ్ ఎంతవరకు ఉందో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ బిట్స్. లీవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్. లీవ్స్ ఎక్కడుంటాయి? స్టెమ్ మీద ఉంటాయి. సో దాట్ ఈస్ ద స్ట్రైట్ ఆన్సర్. స్టెమ్ మీద ఎక్కడ ఉంటాయి లీవ్స్? ఎస్, నోడ్స్. వి ఆల్ నో దట్ నోడ్స్ ఆర్ ద పాయింట్స్ వేర్ leaves emerge out and leaves are given out. Saffron in stain which elements of the tissue? Saffron is a dark pink color stain. It stains. It is a dye. It stains. Yes, cell wall components. Cell wall lo unde lignin components. Starch elements kaadu. Lignified elements ni stain chestundi. So these lignin substance that absorbs the stain, and whenever we observe the cells under the microscope, lignified cells, they look brighter, they look darker and dark pink color lo maniki kanipistayi because of absorption of the stain by the lignified cells. Which of the following cell is totipotent? What is meant by totipotent? Totipotent ante the ability, the inherent capacity of a cell to grow into an entire plant, a whole plant. ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకునే టిష్యూ కల్చర్ చేస్తూ ఉంటారు. సో టోటిపోటెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్హరెంట్ కెపాసిటీ ఆఫ్ అ సెల్ టు డెవలప్ ఇంటూ అ హోల్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ టోటిపోటెన్సీ. చూద్దాం ఏ సెల్స్కి టోటిపోటెన్సీ ఉందో. మెరిస్టెమ్కి టోటిపోటెన్సీ ఉందా? నో డౌట్, దే హ్యావ్ దిస్ ప్రాపర్టీ. కోలెన్కైమా, సీవ్ ట్యూబ్, జైలం, వెజల్. జైలం డెడ్ కాబట్టి దీన్ని తీసేస్తాం. సీవ్ ట్యూబ్ నో, ఇది కూడా న్యూక్లియస్ ఉండదు. కోలెన్కైమా కాదు. సో మెరిస్టమ్ని అది ఎలాగో డివైడ్ అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ టోటిపోటెంట్ కెపాసిటీ. లిగ్నిన్ ఈజ్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ వాల్. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారో. వుడీ టిష్యూస్, గ్రోయింగ్ టిష్యూస్, కార్టెక్స్ అండ్ ఫ్లోయిమ్. వుడీ టిష్యూస్ అంటే జైలం అని చెప్పుకున్నాం కదా, సెకండరీ జైలంనే వుడ్ అని కూడా అంటాం. సో వుడీ టిష్యూస్లో మోస్ట్ ఆఫ్ ద cell wall component is present in the form of lignin in woody tissues. Which of the following cells is not totipotent? In the totipotent ante ento chusam kada ikkada not. Which of the cells are not totipotent? Pollen grain, epidermal cell, sieve cell, pith cell. Sieve cell is the cell which does not show totipotent property. The trees have in them a large amount of ఏముంటాయి? స్టార్చ్, సెల్యులోజ్, లిగ్నోసెల్యులోజ్, ఖైటిన్. ఎక్కువ సెల్కి బయట ఉండే సెల్యులోజ్ సెల్ వాల్ ఉంటుంది కదా, సో సెల్యులోజ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ద అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది undifferentiated అంటే they keep on divide. Example, meristem is an undifferentiated.
once it get differentiated, it will give rise to some permanent structure, permanent tissue like parenchyma, collenchyma, sclerenchyma, complex tissues like vessels, xylem components, xylem elements, and also phloem. So ఇవన్నీ పర్మనెంట్ స్ట్రక్చర్స్. సో అన్డిఫరెన్షియేటెడ్ ఏదైనా ఉంది అంటే అది మెరిస్టెమ్. చూద్దాము. సెపల్స్ ఆఫ్ జెరానియం, కేంబియం ఆఫ్ ఓక్. ఇంకా మరి కేంబియమే కదా మెరిస్టమాటిక్ టిష్యూ. ఇంకా మరి చూడగానే మనం ఒక్కసారి ఆప్షన్స్ చూస్తే సెపల్స్ ఆఫ్ జెరానియం ఇది పర్మనెంట్ స్ట్రక్చర్. మాపిల్ ట్రీ రూట్ సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో అ పర్మనెంట్ స్ట్రక్చర్. రూట్ ఆఫ్ రఫానస్, all these are permanent structures. Cambium of oak, cambium is a meristematic tissue. It is undifferentiated. Once it get differentiated, it will give rise to some permanent structure. Raphides are needle-like crystals of calcium oxalate which are specially found in, these are seen in asparagus. Where would you look for an active cell division in a plant? ప్లాంట్లో యాక్టివ్ సెల్ డివిజన్ ఎక్కడుంటుంది? కార్టెక్సా, టిప్పా, పిత్, ఇంటర్నోడల్ రీజియన్. టిప్ ఆఫ్ ద స్టెమ్, యాక్టివ్ మెరిస్టమ్ టిప్స్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎపికల్ మెరిస్టమ్ అని చెప్పాం. రూట్ టిప్, స్టెమ్ టిప్, షూట్ టిప్. కమర్షియల్ కార్క్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్, ఇది క్వర్కస్ సూబర్ అనే ఓక్ నుంచి తీసే కార్క్ని కమర్షియల్ కార్క్గా యూజ్ చేస్తాం, అంటే బాటిల్కి క్యాప్స్గా. షాంపెయిన్ బాటిల్స్కి క్యాప్స్ ఉంటాయి తెలుసు కదా. సో ఆ క్యాప్స్కి ఈ సమ్ కార్క్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో సమ్ కార్క్ స్క్రూ, స్పెషల్ టూల్ కూడా ఉంది కార్క్ స్క్రూ అని చెప్పి. ఆ స్క్రూని లైక్ స్ప్రింగ్ లాగా ఉంటుంది, టీ షేప్లో ఇలా ఉండి, టీ షేప్లో స్ట్రక్చర్ ఉండి స్ప్రింగ్ ఉంటుంది. సో ఈ స్ప్రింగ్ని కార్క్ మీద దించేసి ట్విస్ట్ చేస్తూ ఉంటే ఆ మూత వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారా? ఇదంతా మీ అందరి పుణ్యమే, యూట్యూబ్ నాలెడ్జ్ అండ్ గూగుల్ మూవీస్ నాలెడ్జ్. సో ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్, this one, wound healing is due to primary meristem, ventral meristem, secondary meristem, any meristem. The process by which plants become woody-గా ఎందుకు అవుతాయి? ఇంప్రెగ్నేషన్ అంటామా, ఫాసిలైజేషన్, లిగ్నిఫికేషన్. లిగ్నినే కదా ఉంటుంది, హార్డెస్ట్ సబ్స్టెన్స్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అనాటమీ? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, గ్రూ. రూట్ హెయిర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్, రూట్ అన్నారు. సో వీటిల్లో రూట్ ఏది? రాడిష్. మనం తింటాం కదా రాడిష్ ఈజ్ ద రూట్. దీనిలోనే రూట్ హెయిర్స్ ఉంటాయి. మెయిజ్, కార్న్ తినం, అదే తింటాం కానీ ఇట్స్ నాట్ రూట్. వీట్, దీస్ ఆర్ grains. Druze is a crystal or deposit of, it is a deposit of calcium oxalate. Raphides are found in nerium. Cystoliths sometimes deposited in plant cells are crystals of aggregation of. Cystoliths ante calcium carbonate, raphides ante calcium oxalate. Which of the following tissues is present in the leaves of pinus to conduct water and food? Water and food రెండును. Xylem, phloem, conducting tissue, transfusion tissue. పైనస్లో ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ ఉంటుంది, నీడిల్లో. Plant tissues which are actively growing have water content of more than 90%, up to 80 to 90%. ఇక్కడ ఉంది 85 to 95% వాటర్ ఉంటుంది యాక్టివ్లీ గ్రోయింగ్ టిష్యూస్లో, వాటర్ కంటెంట్. మీసార్క్, జైలం ఈజ్ కామన్ ఇన్. నిన్న ఎండార్క్, మీసార్క్ అని చూసుకున్నాం కదా. సో ప్రీవియస్ సెషన్లో ఎండార్క్, ఎక్సార్క్, మీసార్క్. ఎండార్క్ అంటే టువర్డ్స్ ద సెంటర్, ప్రైమరీ ఆర్ ప్రోటోజైలం is at the center. So this is called the endark xylem. If the protoxylem is present outside, it is called the exarch xylem. That is the characteristic feature of root. Endark xylem is the characteristic feature of stem. We are all talking about the gymnosperms and angiosperms. But mesoarch, what is a special thing about mesoarch? Mesoarch lo both the sides development takes place. Formation of xylem takes place in both sides, centripetal and centrifugal. So the metaxylem is at the protoxylem is at the center, and on all sides the metaxylem gives out. సో మీసార్క్ జైలం మనం ఫర్న్స్లో చూస్తాం, టెరిడోఫైట్స్లో చూస్తాం.
ఎగ్జార్క్ జైలం ఈజ్ ఫౌండ్ ఇన్, ఇప్పుడే చెప్పాను ఎగ్జార్క్ అంటే రూట్. ఆరిజిన్ ఆఫ్ లేటరల్ రూట్ సిస్టమ్ ఆర్ సెకండరీ రూట్ ఈజ్, సెకండరీ రూట్ ఈజ్ ఎండోజీనస్, ఎండోజీనస్. రెసిన్ కెనాల్స్ ఆర్, మళ్ళీ ఇక్కడ డౌట్, షైజోజీనసా, షైజోలైసోజీనసా, లైసోజీనసా? షైజోజీనస్ క్యావిటీస్ అంటాం రెసిన్ కెనాల్స్ని. షైజోజీనస్, లైసిజీనస్ క్యావిటీస్ అని చెప్పి 2 types ఆఫ్ క్యావిటీస్ ఉన్నాయి ప్లాంట్స్లో. షైజోజీనస్ క్యావిటీస్ షైజోజీనస్ క్యావిటీస్ అంటే these are the cavities which are developed because of the expansion of the intercellular spaces. సెల్కి మధ్య స్పేస్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ ద ఇంటర్సెల్యులర్ స్పేస్. ఈ ఇంటర్సెల్యులర్ స్పేస్ ఎప్పుడైతే వైడెన్ అయిందో, ఈ సెల్స్ అన్నీ దూరంగా జరిగి వైడెన్ అవ్వడం వల్ల అక్కడ ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది, దాన్ని షైజోజీనస్ క్యావిటీ అని అంటాం. సో ఆల్వేస్ మనం ఎలా గుర్తుపడతాం షైజోజీనస్ క్యావిటీని అంటే ఇట్ హ్యాస్ అ బార్డర్ లైనింగ్. మరి లైసిజీనస్ క్యావిటీ అంటే, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్స్. ఇక్కడ ఇన్ని సెల్స్ ఉన్నాయి కదా, ఇన్ని సెల్స్లో చుట్టూ సెల్సే ఇవంతా టిష్యూలో. సో ఈ సెల్స్ బ్రేక్ అయిపోయాయి, ఇవన్నీ బ్రేక్ అయిపోతే ఏమైంది, సెల్ అంటే డిస్ట్రాయిడ్ సెల్స్, డీజెనరేటింగ్ సెల్స్ దానికి లైనింగ్గా ఉంటే దాన్ని లైసిజీనస్ క్యావిటీ అంటాం. అంటే బ్రేక్ అయిపోతున్న సెల్స్, విచ్ఛిన్నం అయిపోతున్న సెల్స్. షైజోజీనస్ అంటే లైనింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ వైడనింగ్ ఆఫ్ ద ఇంటర్సెల్యులర్ స్పేస్. ఈ రకంగా మనం గుర్తుపడతాం. సో దట్స్ ద ఎండ్. మనం సక్సెస్ఫుల్గా ప్లాంట్ టిష్యూస్ని కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాము, అలాగే కాన్సెప్ట్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని బేసిక్ లెవెల్ చేసాము, మీడియం యావరేజ్ లెవెల్ చేసాము, అలా అడ్వాన్స్డ్ లెవెల్ కూడా చేసాము. అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కానీ కాస్త చదువుతూ ఉంటే హయ్యర్ స్టడీస్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటే క్లారిటీ అంటే పాత్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ జస్ట్ కొన్నిసార్లు బిట్ని గుర్తుంచుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు బిట్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో కాన్సెప్ట్ కనుక క్లియర్గా వింటే ఈజీగా బిట్స్ అర్థం అవడమే కాదు గుర్తుంటాయి. సో ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాన్సెప్ట్ని మనం ఇంట్రెస్ట్గా ఫోకస్తో వింటాం, విన్న పాయింట్ని రాయగలుగుతాం. సో ఇక్కడ కష్టపడిపోయేది ఏం లేదు టిష్యూస్లో. రిగార్డింగ్ ప్లాంట్ టిష్యూస్ ఈజీ బిట్సే ఉంటాయి, చేయగలిగినవే ఉంటాయి. ఇంకాస్త వర్కౌట్ చేస్తే బెటర్గా మీరు స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.